హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారా ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించి బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను ఒకే మిడతలో పంపిణీ చేయనున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు ప్రతి నెల రేషన్ షాపుల వద్ద క్యూ కట్టవలసిన అవసరం లేకుండా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. సాధారణ కార్డు ఉన్న ప్రతి లబ్ధిదారునికి నెలకు 6,000 చొప్పున 3 నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యం అందుతున్నాయి. కార్డు ఉన్న నిరుపేదల కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున ఏకంగా 105 కిలోల బియ్యాన్ని ఈ నెల అందజేయనున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, గిడ్డంగుల్లో పెరిగిపోయిన పాత ఆహార ధాన్యాల నిల్వలను ఖాళీ చేసి రాబోయే కొత్త పంట సేకరణ కోసం చోటు చేసుకోవడం. రెండవది, తీవ్రమైన ఎండలు వలన వృద్ధులు, మహిళలు సరుకుల కోసం ఇబ్బందులు పడకుండా చూడటం. వర్షాకాలంలో కూడా అదే పద్ధతిలో 3 నెలలకు కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పుడు వేసవిలో ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. సాధారణంగా ప్రతి నెల బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బయోమెట్రిక్ ధృవీకరణ 3 నెలల కోటా పొందే రేషన్ డీలర్లకు కొంత ఇబ్బందిగా మారింది. ఒకేసారి భారీ మొత్తంలో ఉండడంతో షాపుల్లో నిల్వ చేయడానికి స్థలం సరిపోవడం లేదని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.